ఇవాళ హైదరాబాద్ లాల్ దర్వాజా సింహవాహిని అమ్మవారి బోనాలు ప్రారంభం కానున్నాయి. ఇవాళ బోనాలు, రేపు ఘటాల ఊరేగింపు జరుగుతోంది. దీంతో పాత బస్తీలోని పలు ప్రాంతాల్లో 2 రోజుల పాటు ట్రాఫిక్ ఆంక్షలు విధించారు అధికారులు. ఫలక్నోమా, చార్మినార్, మీర్ చౌక్, బహదూర్పురా ట్రాఫిక్ పోలీస్ స్టేషన్ పరిధిలో ట్రాఫిక్ ఆంక్షలు అమలవుతాయి. పార్కింగ్ ప్రదేశాల్లో మాత్రమే వాహనాలను నిలపాలని స్పష్టం చేశారు పోలీసులు. పలు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమించారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. పలు రాష్ట్రాలకు కొత్త గవర్నర్లను నియమించగా కొందరిని ఒక రాష్ట్రం నుంచి మరో రాష్ట్రానికి మార్చుతూ ఉత్తర్వులు జారీ చేశారు. తెలంగాణ గవర్నర్గా జిష్ణుదేవ్ వర్మ నియమితులయ్యారు. రాజస్థాన్ గవర్నర్గా హరిబాహు కిషన్ రావు బగ్డేని నియమించారు. అలాగే సిక్కిం గవర్నర్గా ఓం ప్రకాష్ మాధురిని నియమించగా జార్ఖండ్ గవర్నర్గా సంతోష్ కుమార్ గంగావర్ బాధ్యతలు చేపట్టనున్నారు. ఛత్తీస్గఢ్ గవర్నర్గా రమేన్ దేకా నియమితులు కాగా మేఘాలయ గవర్నర్గా సిహెచ్ విజయ్ శంకర్ నియమితులయ్యారు. ఇక ప్రస్తుతం జార్ఖండ్ గవర్నర్గా ఉంటూ తెలంగాణ గవర్నర్గా అదనపు బాధ్యతలు నిర్వహిస్తున్న సిపి రాధాకృష్ణన్ మహారాష్ట్ర గవర్నర్గా నియమించారు రాష్ట్రపతి. అలాగే అస్సాం గవర్నర్గా ఉన్న గులాబ్ చంద్ కటారియా పంజాబ్ గవర్నర్గా నియమితులయ్యారు. అతనికి కేంద్రపాలిత ప్రాంతం చండీగఢ్ పాలన బాధ్యతలు కూడా అప్పగించారు. సిక్కిం గవర్నర్ లక్ష్మీప్రసాద్ ఆచార్యను అస్సాం గవర్నర్గా నియమించారు. అలాగే మణిపూర్ గవర్నర్గా అదనపు బాధ్యతలు అప్పగిస్తూ ఉత్తర్వులు జారీ చేశారు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. తెలంగాణలో వ్యవసాయ మోటార్లకు విద్యుత్ మీటర్లను అమర్చే అంశంపై అసెంబ్లీలో మాటల యుద్ధం నడిచింది. ఈ సందర్భంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు చేశారు. బీఆర్ఎస్ ఇన్నాళ్లు మోటార్లకు మీటర్లు పెట్టబోమంటూ ప్రజలను మోసం చేసిందన్నారు. కానీ 2017లోనే కేంద్ర ప్రభుత్వంతో కేసీఆర్ ఒప్పందం చేసుకున్నారని ఆరోపించారు. దీనికి సంబంధించిన ఆధారాలను సభలో బయటపెట్టారు రేవంత్ రెడ్డి. ఒప్పంద పత్రంలో సంతకం చేసిన ఐఏఎస్ అధికారుల వివరాలు కూడా చదివి వినిపించారు. ఇన్నాళ్లు ప్రజలను మోసం చేసిన కేసీఆర్ ప్రజలకు క్షమాపణ చెప్పాలని డిమాండ్ చేశారు రేవంత్ రెడ్డి. ఢిల్లీ పర్యటనలో భాగంగా కేంద్ర జలశక్తి మంత్రి సిఆర్ పాటిల్ను కలిశారు ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు. పోలవరం ప్రాజెక్టుపై చర్చించారు ఆయన. పోలవరం ప్రాజెక్టులో కొత్త డయాఫ్రామ్ వాల్ నిర్మాణానికి కేంద్రం ఎదుట ప్రతిపాదనలు పెట్టామన్నారు చంద్రబాబు. పోలవరం, అమరావతి నిర్మాణంలో కేంద్ర ప్రభుత్వం సహాయం చేస్తున్నందుకు ధన్యవాదాలు తెలిపారు. విభజన సమయం కంటే గత 5 ఏళ్లలో రాష్ట్రానికి ఎక్కువ నష్టం జరిగిందన్నారు చంద్రబాబు. స్వచ్ఛ భారత్, జల్ జీవన్ మిషన్ పథకాల్లో రాష్ట్రం వెనుకబడిందన్నారు ఆయన. ఏ శాఖలో చూసినా రాష్ట్రం వెనుకబడిన గణాంకాలే చూపిస్తున్నారని చంద్రబాబు చెప్పారు. ఇక కేంద్ర బడ్జెట్లో ఏపీకి ప్రత్యేకంగా నిధులు వచ్చాయంటూ జరుగుతున్న ప్రచారంపై స్పష్టత ఇచ్చారు సీఎం చంద్రబాబు. విభజన చట్టం ప్రకారం రావాల్సినవే ఏపీకి వచ్చాయన్నారు. ప్రత్యేకంగా ఏదో ఇచ్చారు అంటూ కొందరు రాజకీయం చేస్తున్నారని మండిపడ్డారు. పశ్చిమ గోదావరి జిల్లాలోని వరద ప్రభావిత ప్రాంతాల్లో మంత్రులు పర్యటించారు. మంత్రులు నిమ్మల రామానాయుడు, కింజరపు అచ్చెన్నాయుడు, వంగలపూడి అనితతో పాటు ఎమ్మెల్యే పితాని సత్యనారాయణ తదితరులు పెనుమంట్ర మండలం ఇలింద్రపర్లులో వరద నష్టాన్ని పరిశీలించారు. బాధితులను కలిసి వాళ్ల కష్టాలను తెలుసుకున్నారు. అన్ని విధాలా ఆదుకుంటామని రైతులకు భరోసా ఇచ్చారు నేతలు. మాజీ ఎమ్మెల్యే చెవిరెడ్డి భాస్కర్ రెడ్డి కుమారుడు మోహిత్ రెడ్డిని అరెస్ట్ చేశారు పోలీసులు. బెంగళూరు నుంచి దుబాయ్ వెళ్తూ ఉండగా అదుపులోకి తీసుకున్నారు. కౌంటింగ్ రోజున టీడీపీ నేత పులివర్తి నానిపై దాడి కేసులో మోహిత్ రెడ్డిపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు పోలీసులు. తగ్గినట్టే తగ్గి మళ్లీ మహోగ్ర రూపం దాల్చింది గోదావరి. వరద ఉధృతి అంతకంతకు పెరుగుతోంది. భద్రాచలం వద్ద 53 అడుగులు దాటి ప్రవహిస్తోంది. దీంతో 3వ ప్రమాద హెచ్చరిక జారీ చేశారు అధికారులు. భద్రాచలం వద్ద గోదావరి నీటి మట్టం మరింత పెరిగే అవకాశం ఉంది. దీంతో పరివాహక ప్రాంత వాసులు ఆందోళన చెందుతున్నారు. భద్రాచలం నుంచి కూనవరం, విఆర్పురం, చింతూరు మండలాలకు రాకపోకలు నిలిచిపోయాయి. చింతూరులో శబరి నది ఉధృతంగా ప్రవహిస్తోంది.
ఢిల్లీలో బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులు ఉప ముఖ్యమంత్రులతో సమావేశమయ్యారు ప్రధాని నరేంద్ర మోడీ. ఈ భేటీకి ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, ఉత్తరాఖండ్, ఛత్తీస్గఢ్, హర్యానా, రాజస్థాన్, ఒడిశా, గోవా, అస్సోం, అరుణాచల్ ప్రదేశ్, మణిపూర్ ముఖ్యమంత్రులు హాజరయ్యారు. తమ రాష్ట్రాల్లో అనుసరిస్తున్న విధానాలు, అమలవుతున్న పలు సంక్షేమ పథకాల గురించి చర్చించారు. లోక్సభ ఎన్నికల తర్వాత బీజేపీ ముఖ్యమంత్రులతో ప్రధాని మోడీ సమావేశం కావడం ఇదే తొలిసారి. నీతి ఆయోగ్ సమావేశంలో తనను అవమానపరిచారన్నారు పశ్చిమ బెంగాల్ ముఖ్యమంత్రి మమతా బెనర్జీ. తాను మాట్లాడుతూ ఉండగా మైక్ కట్ చేశారు అంటూ మండిపడ్డారామె. తాను సమావేశంలో పాల్గొన్న ఏకైక ప్రతిపక్ష ముఖ్యమంత్రిని అని అన్నారు. తనకు మాట్లాడేందుకు కనీసం అరగంట కేటాయించాల్సిన సమయం ఉందన్నారు. ప్రతిపక్షాలను అవమానించడమే కేంద్రం పని అని ఆరోపించారు మమత. మమతా బెనర్జీ అబద్ధాలు చెబుతున్నారు అన్నారు బెంగాల్ కాంగ్రెస్ అధ్యక్షుడు అధీర్ రంజన్ చౌదరి. నీతి ఆయోగ్ సమావేశంలో ఏం జరుగుతుంది అన్నది మమతకు తెలుసన్నారు. ఒక ముఖ్యమంత్రికి మాట్లాడే అవకాశం ఇవ్వడం లేదు అనడం ఆశ్చర్యం కలిగిస్తుందన్నారు. మమత ముందుగా రాసుకున్న స్క్రిప్ట్ ప్రకారమే ఇదంతా జరుగుతుంది అన్నారు అధీర్ రంజన్ చౌదరి. దేశంలో అన్ని వ్యవస్థల కంటే పార్లమెంట్ అత్యుత్తమైందన్నారు ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్కడ్. సభ్యుల సస్పెన్షన్ వంటి అంశాల్లో అధికారులు కానీ మరో వ్యవస్థ కానీ జోక్యం చేసుకునే ఆస్కారం లేదని స్పష్టం చేశారు. పార్లమెంట్లో వ్యవహారాలపై సభలో తప్ప మరో చోట సమీక్షించడానికి ఆస్కారమే లేదని తెలిపారు. ఈ విషయంలో ఎవరికీ అధికారాలు లేవన్నారు ధన్కడ్. కేదార్నాథ్ ఆలయం గురించి కొంతమంది కాంగ్రెస్ నేతలు తప్పుడు ప్రచారం చేస్తున్నారన్నారు బద్రీనాథ్ కేదార్నాథ్ ఆలయ కమిటీ అధ్యక్షుడు అజేంద్ర అజయ్. కేదార్నాథ్ ఆలయంలో 23 కేజీల బంగారం ఉందని తాము మొదటి నుంచి చెబుతున్నామన్నారు. కేదార్నాథ్లో 1000 కేజీల రాగి పళ్ళెం ఏర్పాటు చేశామని తెలిపారు. అయితే కుట్రలో భాగంగా 230 కేజీల బంగారం ఉపయోగించినట్టు తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆరోపించారు. లైంగిక వేధింపుల కేసులో బ్రిజ్ భూషణ్ కు ఢిల్లీ పటియాలా హౌస్ కోర్టులో చిక్కెదురైంది. పోక్సో కేసు ఉపసంహరిస్తూ ఆదేశాలు జారీ చేయాలన్న ఢిల్లీ పోలీసులు అభ్యర్థనపై అభ్యంతరం వ్యక్తం చేసింది కోర్టు. ఈ అంశంపై సెప్టెంబర్ 27న తదుపరి విచారణ జరపనుంది న్యాయస్థానం. ఫోర్జరీ పత్రాలతో పాకిస్తాన్కు వెళ్లి వచ్చిన మహిళను మహారాష్ట్ర థానే పోలీసులు అరెస్ట్ చేశారు. ఆమెను 14 రోజుల జ్యుడిషియల్ కస్టడీకి విధించింది కోర్టు. థానేకి చెందిన 24 ఏళ్ల సనమ్ ఖాన్ అలియాస్ నగ్మా నూర్ మక్సూద్ పాకిస్తాన్కు వెళ్ళింది. అయితే ఆమె ఫోర్జరీ పత్రాలతో పాకిస్తాన్ వీసా పొందింది. అయితే ఆన్లైన్లో పెళ్లి చేసుకున్న భర్తను కలిసేందుకు పాకిస్తాన్ వెళ్ళానంటుంది నిందితురా. తాను పేరు మార్చుకున్నానని అంటోంది. ఉత్తరప్రదేశ్లో బుల్డోజర్ చర్యలు కొనసాగుతున్నాయి. అక్రమ నిర్మాణాలపై ఉక్కుపాదం మోపుతోంది యోగి సర్కార్. మైనర్పూర్లో విలేజ్ సొసైటీకి చెందిన స్థలాన్ని కొందరు ఆక్రమించారు. దీంతో అక్రమ నిర్మాణాలను కూల్చివేశారు అధికారులు. అలాగే వారణాసిలో కూడా ఆక్రమణలను తొలగించారు అధికారులు. అమెరికన్లను మోసం చేసిన కేసులో 43 మంది సైబర్ నేరగాళ్లను సిబిఐ అరెస్ట్ చేసింది. వీళ్లలో 3 4 రోజుల పాటు సిబిఐ కస్టడీకి అప్పగించింది ఢిల్లీలోని రౌస్ అవెన్యూ కోర్టు. మిగతా 40 మందికి ఆగస్టు 9 వరకు జ్యుడిషియల్ కస్టడీ విధించింది. మరోవైపు నిందితుల బెయిల్ పిటిషన్ను కోర్టు కొట్టివేసింది. 2022 నుంచి ఈ ఏడాది ఏప్రిల్ వరకు అమెరికన్లను సైబర్ నేరగాళ్లు మోసం చేశారు. $15 మిలియన్ కాజేశారు. ఉత్తరప్రదేశ్లోని ముజఫర్నగర్లో కట్టుదిట్టమైన భద్రతా ఏర్పాటు చేశారు అధికారులు. కున్వార్ యాత్రను దృష్టిలో ఉంచుకొని యాంటీ టెర్రర్ స్క్వాడ్ ఏటీఎస్ కమాండోలను మోహరించారు. ముజఫర్నగర్ మీదుగా సాగే కున్వార్ యాత్రపై ఉగ్రదాడి జరిగే అవకాశం ఉందని భావిస్తున్నారు అధికారులు. దీంతో శివా చౌక్ ప్రాంతంలో ఏటీఎస్ కమాండోల యూనిట్ భద్రతను ఏర్పాటు చేశారు. మరోవైపు ముజఫర్నగర్లో పోలీసు ఉన్నతాధికారులు మార్చ్ ఫాస్ట్ నిర్వహించారు. జమ్మూ కాశ్మీర్ రియాసీ జిల్లా దదువాలో ఉగ్రవాదుల కోసం గాలిస్తూ ఉన్నాయి భద్రతా బలగాలు. పాకిస్తాన్ వైపు నుంచి 2-3 ఉగ్రవాదులు వాస్తవాధీన రేఖ దాటినట్టు తెలుస్తోంది.